అందరికీ శనార్థులు. మంచిగున్నారా? ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బూరెలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని దాన్ని కడిగి స్టవ్ ఆన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. అదే గ్లాస్ తోటి మళ్ళీ మైదా పిండి ఒక గ్లాసు తీసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసుకొని నెయ్యి వేసి కలిపి చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజుగానే కలుపుకొని పక్కన నానబెట్టాలి. అది ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ నానితే మంచిగా మృదువుగా వస్తాయి. ఇప్పుడు ఉడికిన శనగపప్పును కొంచెం జలిబుట్టలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అక్క ముక్క బాగా మెత్తగా పట్టకూడదు. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే బెల్లం వేసుకొని ఇలా గట్టిగా ముద్దలాగా చేసుకొని ఈ మైదాపిండి ముద్దను కొంచెం చపాతీలాగా ఇట్లా ఏళ్ళతోటి అనుకొని అందులోనే ఈ పూర్ణం ముద్ద పెట్టేసి ప్యాక్ చేయాలి. ఇలా అన్నీ ఇదే విధంగా ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్టే. ఇలా పెట్టడం వల్ల పూర్ణము బాగా బయటికి రాకుండా బూరెలు చాలా పల్చగా కూడా వస్తాయి. ఇలా చేసిన దాన్ని కవర్కు ఆయిల్ రాసి పూరీల ప్రెస్ మీద పెట్టి ఒత్తాలి. ఇలా పల్చగా బూరెలు మంచిగా వస్తాయి. ఇలా వచ్చిన దాన్ని ఇట్లా పెనం మీద కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. నెయ్యి అయినా నూనె అయినా వేసుకోవచ్చు, ఇష్టం అది. కాకపోతే నేను నెయ్యే వేస్తాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. చాలా బూరెలు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే పూర్ణం బయటికి రాకుండా పల్చగా మంచిగా వస్తాయి. చెయ్యరాని వారు ఎవరైనా ఉంటే ఇలా చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా కాల్చుకున్న వాటిని నెయ్యిలో అద్దుకొని తింటే చాలా రుచిగా చాలా మంచిగా ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ వేల్పుల లక్ష్మి.